మా ఘనత ప్రభావములు కలుగునగాక. మేల్కొలుపు ప్రార్థన వీక్షకులందరికీ కూడా శుభోదయపు శుభములు, అరుణోదయపు ఆశీర్వాదములు తెలియచేస్తూ దేవుని యొక్క సేవకుడిగా, పనివాడిగా మరొక పర్యాయము వాక్యమును మీ ముందుకు తీసుకుని వస్తున్నా. మేల్కొల్పు సహవాసము ద్వారా మేల్కొల్పబడుతూ మేల్కొల్పు సహవాసమును బట్టి ఆత్మీయంగా వృద్ధి చెందుతూ మీ యొక్క స్థితిగతులను మార్చుకుంటూ ఎవరైతే వర్ధిల్లుచున్నారో వారందరికీ కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకని వారిని అని అంటూ ఉన్నానంటే ఇది చాలా అవసరం. ఎందుకంటే ఎవరికి పడితే వారికి ఆశీర్వాదాలు ఇవ్వబడవు, ఎవరికి పడితే వారికి దీవెనలు ఇవ్వబడవు. దయచేసి అలాంటి ప్రయత్నాలు కూడా మీరు చేయమాకండి. అంటే సరైనటువంటి క్రమం లేకుండా, సరైనటువంటి జీవిత విధానం లేకుండా, సరైనటువంటి లోబడే స్వభావం లేకుండా, విధేయత లేకుండా ఆజ్ఞను ఫాలో అవడం అనేది చేయకుండా ఆశీర్వాదాలు ఎలాగ మీరు కోరుకుంటారు, దీవెనలు ఎలా కోరుకుంటారు మీరు? కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, అలాగ ఆశించడం కూడా ఒకంత సరైన విధానము కాదు. కాబట్టి సరైన స్థితిలో ఉండు, సరైనటువంటి ఆశీర్వాదాన్ని ఆశించు, సరైన రీతిలో నడుచుకో, సరైనటువంటి దీవెనలు ఆశించు. దేవుడు చేసేస్తాడు అని, ఎలాగున్నా పర్లేదులే అని ఎప్పుడు కూడా భావించొద్దు. ఎందుకంటే నీ దేవుడు చాలా సత్యవర్తనుడు. ఆయన ఎస్ అంటే ఎస్, అవును అంటే అవును, కాదు అంటే కాదు అన్నట్టుగానే ఆయన యొక్క స్థితిగతులు, ఆయన యొక్క నిర్ణయాలు, ఆయన యొక్క ఆలోచన విధానం, ఆయన యొక్క క్రమశిక్షణ, ఆయన యొక్క ఏమంటారంటే ఆయన చూసే విధానం అలాగుంటుంటుంది. కాబట్టి ప్రియ సహోదరుడు, సహోదరి, తప్పు చేసిన, పొరపాటు చేసిన దానిని కూడా, చిన్న చిన్న వాటిని కూడా ఆయన పరిశీలనలో తీసుకుంటూ ఉంటాడు. కాబట్టి గమనించండి, నువ్వు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసావు అనుకుందాం, లేదా ఇంటర్మీడియట్ పరీక్షలు రాసావు అనుకుందాం, అన్నీ పాస్ అయిపోయావు, ఎంత 99% మార్కులతో అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోయావు. కానీ ఒక సబ్జెక్టులో కేవలము 1 మార్కులోనే ఫెయిల్ అయిపోయావు, ఆ సబ్జెక్టు పాస్ అవ్వలేదు. ఏమంటారు? ఆ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యామని అనరు, 10th ఫెయిల్ అయ్యామంటారు. అంటే ఎంటైర్ సబ్జెక్ట్ ఎంటైర్ స్థితి ఫెయిల్ అయినట్టే. ఆ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యామని అనరు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అని చెప్తారు. కాబట్టి డిగ్రీ అయితే డిగ్రీ ఫెయిల్ అయ్యారని చెప్తారు. కాబట్టి ఆ ఫెయిల్యూర్ అనేది ఒక చిన్న విషయంలో వచ్చినా సరే అది అన్నిటికీ వర్తించబడుతూ ఉంటుంది. అలాగే ఆ 1 మార్కు యాడ్ అయ్యి పాస్ అవుతే నువ్వు ఇంటర్ పాస్ అయ్యవంటారు, లేదా డిగ్రీ పాస్ అయ్యవంటారు. అంటే అది ఒకటి కూడా తప్పిపోకుండా మళ్ళా చెప్తున్నాను, ఒకటి కూడా తప్పిపోకుండా నువ్వు పాస్ అయ్యాయి. కాబట్టి నీకు పాస్ అనేటువంటి ఒక సర్టిఫికేట్, పాస్ అనేటువంటి ఒక జయం అనేది నీకు దొరుకుతుంది. ప్రియ సహోదరుడా, కాబట్టి ఇందులో కూడా మీరు విఫలం అవ్వకుండా ఉండే ప్రయత్నం చేయండి. దీనికి వాక్యం చెప్తుంది ఏంటంటే, యెహెజ్కేలు గ్రంథంలో పాడైనటువంటి స్థలములలో ఉండి వారిని నేను ఖడ్గము చేత హతము చేసేదనని 33వ అధ్యాయము 27వ వచనంలో చెప్తాడు. నా జీవముతోడు పాడైన స్థలములలో ఉండి వారు ఖడ్గము చేత కూలుదు. కాబట్టి పాడైనటువంటి స్థితిలో ఉండొద్దు, పాడైనటువంటి స్థలములలో ఉండొద్దు, పాడైనటువంటి వారితో ఉండొద్దు, పాడైనటువంటి సహవాసము కలిగి ఉండొద్దు, పాడైనటువంటి అనుభవాన్ని మీరు కలిగి ఉండొద్దు. ఎందుకంటే మీరు శ్రేష్ఠులు. యేసుప్రభువారు చెప్తారు ఏంటంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని అంటాడు. పౌలు వారు ఏమంటారండి, విలువైనటువంటి రక్తము చేత మీరు కొనబడ్డారని చెప్తూ ఉంటాడండి. ఇలాగా మనకంటూ ఒక్కొక్కరి దృష్టిలో ఒక విధమైనటువంటి ఒక కోణంలో మనకు పేర్లు పెట్టబడ్డాయి. కాబట్టి అంత విలువైన శ్రేష్టమైనటువంటి నామకరణం మనకుంటూ ఉండగా పాడైనటువంటి స్థలములలో ఉండి ఎలాగ నీ యొక్క స్థితిని పాడు చేసుకుంటావు? పాడైనటువంటి స్థితిలో, పాడైనటువంటి స్థలములలో, పాడైపోయినటువంటి ఆలోచనలతో, పాడైపోయినటువంటి క్రమశిక్షణతో, పాడైపోయినటువంటి హృదయంతో ఎలాగ నువ్వు మంచి స్థితిని చూడాలనుకుంటున్నావు? అది సాధ్యం కాదు కదా, అది అవ్వదు కదా. 1 మార్కు పోయి నేను పాస్ అవ్వాలని కోరుకోవడం తప్పు కదా. నువ్వు కష్టపడి ఆ ఎగ్జామ్ కూడా బాగా రాస్తే కదా పాస్ అవుతావు. అన్నీ పాస్ అయిపోయినండి, ఇది ఒకటి పాస్ అవ్వలేదు, నన్ను పాస్ చేసేయండి అని కోరుకోవడం, అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సబబు, ఎంతవరకు సరైన నిర్ణయం? అలాగ అడగడం కూడా సరైన విధానం కాదు కదా. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, కాబట్టి ఉదయకాల సమయంలో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకని
స్తంభించిపోతున్నటువంటి దీవెనలు, ఎందుకని స్తంభించిపోతున్నటువంటి ఆశీర్వాదం మన జీవితంలో చూస్తున్నాం అంటే ఇంకా మనము ఆ పాస్ మార్క్ని సంపాదించుకోలేకపోతున్నామేమో, ఇంకా ఆ పాడైపోయినటువంటి స్థితిని కొనసాగిస్తున్నామేమో, ఇంకా ఆ పాడైపోయినటువంటి మైండ్ సెట్నే మనం ఉంటున్నామేమో, పాడైపోయినటువంటి నడవడికలోనే మనం ఉంటున్నామేమో, పాడైపోయినటువంటి ప్రవర్తనలోనే మనం ఉంటున్నామేమో, పాడైపోయినటువంటి స్థలములలో ఉన్నవాడు ఖచ్చితంగా ఖడ్గము చేత హతము చేయబడతాడు. నా జీవము తోడు అంటున్నాడు. అంటే చాలా పర్టికులర్గా చెప్తున్నాడు. నా జీవము తోడు అంటే చాలా పెద్ద మాట. మన వాళ్ళు అంటుంటారు, నా మీద ఒట్టు, నీ మీద ఒట్టు అని అంటుంటారు. అలా పెట్టగానే అది చాలా పెద్ద మాట కింద లెక్క. చాలా సీరియస్నెస్ ఉందని అర్థం. దానిలో చాలా నమ్మకమైన స్థితి ఉందని అర్థం. నా జీవము తోడు అన్నాడంటే దాని అర్థం ఏంటంటే దట్ ఈస్ ఎ వెరీ బిగ్ వర్డ్. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, ఈ ఉదయకాలం మీకు చెప్పొచ్చేది ఏంటంటే పాడైనటువంటి స్థలములలో ఉండొద్దు, పాడైపోయినటువంటి బుద్ధిని కలిగి ఉండొద్దు, పాడైపోయినటువంటి స్నేహితులతో ఉండొద్దు, పాడైపోయినటువంటి పరిస్థితుల మధ్యలో ఉండొద్దు, పాడైపోయినటువంటి భావజాలాలతో ఉండొద్దు, పాడైపోయినటువంటి హృదయంతో ఉండొద్దు, పాడైపోయినటువంటి మనసుతో ఉండొద్దు, పాడైపోయినటువంటి నడవడికలతో ఉండొద్దు, పాడైపోయినటువంటి స్థితిగతులతో ఉండొద్దు. వెంటనే 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 ఆ స్థితిలో నుంచి బయటికి రా. దేవుడు నీకు సహాయం చేస్తాడు. అంతేకాదు సమృద్ధికరమైనటువంటి జీవ జలముల యొద్దకు నేను నడిపిస్తాడు. సమృద్ధికరమైనటువంటి పరిస్థితుల మధ్యలో దేవుడు నేను కూర్చుని పెడతాడు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, కృపగల దేవ, మాకు ఇచ్చినటువంటి స్థితి కొరకే వందనాలు. అవును ప్రభా, మేము పాడైపోయినటువంటి స్థలములలో ఉండి ఉన్నతమైనటువంటి విజయాలను, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదమును ఆశించడము సరైనటువంటి క్రమము కాదు నాయన. ఇప్పుడే మేము ఆ స్థితిలో నుండి బయటకు వచ్చి, ఇదిగోనైనా మా యొక్క పాడైపోయినటువంటి స్థితి నుండి మేము బయటకు వచ్చి మా స్థితి అంతటిని కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చుకొని మా బ్రతుకుని, మా భవిష్యత్తుని కూడా తీర్చిదిద్దుకోవడానికి కృపా సహాయం దయచేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి పెడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.